ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. దసరా నవరాత్రులను పురస్కరించుకొని ద్రోణాచల గ్రామంలో ఉండేటటువంటి సపరివార సమేత కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగు దేవీ శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈనాడు ప్రథమ దినము. ఈరోజు మొట్టమొదటి కలశ స్థాపన, నవగ్రహ వాస్తు, సాధ్యుణ్య దేవతలు, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి, సుప్రీం, జగదంబ, చండికా పరమేశ్వరి, అంకురార్పణ, వాటి యొక్క కలశ స్థాపనలు అన్నీ కూడా జరిగినవి. తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి కాబట్టి నిర్విఘ్న ప్రసవాప్త్యర్థం మహాగణపతి హవనం జరిగినది. తర్వాత అన్ని దేవతలకు కూడా షోడశోపచార పూజలు, అమ్మవారికి శ్రీసూక్త విధానైన క్షీరాభిషేకము, తర్వాత లలితా సహస్రనామ కుంకుమార్చన, తర్వాత సాయంకాలం ప్రదోష పూజలు, తర్వాత ఆ యొక్క అమ్మవారికి ఈరోజు రాజరాజేశ్వరి అలంకారం చేసి ఈరోజు చేయడం జరిగింది. పసుపుతో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి మహిళా మాతల చేత పసుపుతో అమ్మవారికి అర్చన చేయించడం జరిగింది. తర్వాత నిత్య కృత్యాలుగా సాయంకాలం దీక్షా హోమము, తర్వాత ఉదయం 12 గంటలకు మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగము, సాయంకాలము రాత్రి 8 గంటలకు మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగము, పూజలకు ఇచ్చినటువంటి ఉభయదారులకు అందరికీ కూడా ఈనాడు వాళ్లకు శేషవస్త్రాలు, తర్వాత ప్రసాదాలు, తర్వాత అందించి వాళ్ళను సత్కరించడం జరిగినది. ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం ఈ విధంగా మనకు నిలిచినది. నా పేరు శేషసేన శర్మ. అమ్మవారి చాలా ఈ యొక్క వీడియోని వీక్షించే వాళ్ళందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవం సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిత్య నైమిత్తిక కామ్య కర్మలతో పాటు వారి యొక్క మనోభీష్టంలో నెరవేరాలని అమ్మవారిని ఎల్లవేళ్ళ కోరుకుంటూ ఉంటారు. జై వాసవి, జై జై వాసవి. డోన్ పట్టణ ప్రజలకు అలాగే డోన్ ఆరవయస సోదరులకు దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజు 3వ తేదీ ఈరోజు అమ్మవారికి అలంకరణ జరిగింది. ఈరోజు వచ్చేసి కళ్యాణ గౌరీదేవి అలంకారము డోన్ అమావాస్యల్లో ఈ 10 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతుంది. చివరి రోజైన 13వ రోజు డోన్ పురవీధుల్లో అమ్మవారు ఊరేగుతారు. తర్వాత కార్యక్రమాలు క్లోజ్ అవుతాయి. 10 రోజులు డోన్లో బాగా జరుగుతుంది. నేను వచ్చేసి డోన్ ఆరవయస యువజన సంఘం ప్రెసిడెంట్. నా పేరు వచ్చేసి తాలంకి శ్రీనివాసులు. జై వాసవి, జై జై వాసవి.